హాయ్ చైతన్ గారు. హలో మేడం. చైతన్ గారు, నన్ను బాగా డిస్ట్రాక్ట్ చేసే క్వశ్చన్ ఒకటి ఉందండి. ఇప్పుడు నేను చాలా పద్ధతిగా లైఫ్ స్టైల్ని చాలా పద్ధతిగా ప్రాపర్ పాటిస్తూ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అంతా ఒక ఫ్యామిలీలో చేసుకుంటూ ఉంటాను. బట్ నా ఫ్యామిలీ హిస్టరీలో షుగర్ ఉంటే గనక, డయాబెటిక్ ఉంటే గనక ఎవరికైనా అది బై డిఫాల్ట్ నాకు రావాల్సిందేనా? ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉన్నారు, హస్బెండ్ వైఫ్, నలుగురు పిల్లలు. హస్బెండ్ వైఫ్ వాళ్ళ పేరెంట్స్ అంటే అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా ఉన్నారు. జాయింట్ ఫ్యామిలీ ఉంది. ఈ జాయింట్ ఫ్యామిలీలో మీరు చూడండి, ఇప్పుడు నలుగురు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ పోలికలు వాళ్ళ పేరెంట్స్ లాగా ఉంటాయి, మేనమామ లాగా ఉంటాయి, పిన్నిలా ఉంటాయి కొన్ని. అయితే ఏమవుతుందంటే, ఇప్పుడు ఏ మనిషి ఉన్నా క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వస్తాయి. అప్పుడు ఏంది, వాళ్ళకు వచ్చే రోగాల గురించి కూడా ఆ సేమ్ జీన్స్ పాస్ ఆన్ అవుతాయా లేదా? ఇప్పుడు నాయన బిహేవియర్ లాగా కొడుకు బిహేవియర్ ఉంటుంది, అమ్మ బిహేవియర్ లాగా మన్మడి బిహేవియర్ ఉంటుంది. అట్లనే ఈ అమ్మకు నాయనకు ఉన్న రోగాలు కూడా పాస్ ఆన్ అవుతాయి అనేసి అంటారు. మనిషి ఎంత పర్ఫెక్ట్ ఉన్నా వేస్టేనా? అది ఫాలో అవ్వాల్సిందేనా చైతన్య గారు? లేదు. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఒక పేషెంట్ వచ్చారు మన దగ్గరికి, షుగర్ వ్యాధి వల్ల కిడ్నీలు ఖరాబ్ అయినాయి, ఓకే, మళ్ళీ న్యూరోపతి ఉంది, అంటే నరాల బలహీనత కూడా వచ్చేసింది షుగర్ వ్యాధి వల్ల. ఈ పేషెంట్ ఏజ్ వచ్చేసి 57 years. ఇప్పుడు ఈ పేషెంట్కి నేను అడిగినాను, ఎంతమంది అన్న తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు ఎంతమంది అంటే, మేము మొత్తం కలిపేసి 7 మంది ఉన్నాం, 7 members. ఇప్పుడు ఈ 7 members మీరు అందరికన్నా చిన్ననా అందరికన్నా పెద్దనా అని అడిగితే నాది 6th number అన్నారు. దాని తర్వాత మన క్వశ్చన్ ఏముండే, ఆ పేషెంటే మనకు అన్నారు, నాకు వంశపరంగా వచ్చిండొచ్చు, మా మామకు షుగర్ ఉండే అన్నారు. నేను అన్నాను, మీ అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెల్లో 7 మందిలో ఎంతమందికి షుగర్ ఉంది అని అడిగిన. 2 ఉంది అన్నారు. వంశపరంగా రావాలి, కానీ ఎప్పుడు వరకు రాదంటే మన లైఫ్ స్టైల్ కరెక్ట్ ఉండే, మనకు స్ట్రెస్ ఎక్కువ లేకపోతే రాదు. ఇప్పుడు పేషెంట్కి మనం స్ట్రెస్ ఏముంది అని అడిగినాము. ఏమైంది సార్? బాబు పెళ్లి చేసినాము, బాబు పెళ్లి తర్వాత 3 monthsకి డివోర్స్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు కొట్లాటలు నడుస్తున్నాయి. అదే టెన్షన్ ఉంటుంది, బాబు ఎప్పుడు సెటిల్ అవుతాడు, బాబు ఎప్పుడు సెటిల్ అవుతాడు. మళ్ళీ ఇంకో పెళ్లి చేసినాము, ఇప్పుడు ఇంటికాడ కొట్లాటలు అవుతున్నాయి. అంటే ఏమైంది ఇక్కడ? స్ట్రెస్ ఉండే. ప్రాబ్లమ్స్ అందరికి ఉంటాయి. ఇప్పుడు వేరే 6 ఉండే కదా సిబ్లింగ్స్, వాళ్ళకు ఉండవా ప్రాబ్లమ్స్? ఉంటాయి. ఏదో ప్రాబ్లం ఉంటుంది కదా, కానీ వాళ్ళు ఆ ప్రాబ్లం గురించి ఎక్కువ ఆలోచించకపోతే వాళ్ళ బాడీ అంతా స్ట్రెస్లో పోదు కదా. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ తక్కువ అయిపోతాయి. సో ఈ పేషెంట్కి మనం హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చి, కొన్ని హోమ్ రెమెడీస్ చెప్పి డయాబెటీస్ని రివర్స్ చేసినాము, కిడ్నీ హెల్త్ కూడా బెటర్ చేసినాము. అయితే ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, టైంకి పడుకోవడం, టైంకి లేవడం, మళ్ళీ దాని తర్వాత డైలీ కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవడం, ఎవరి గురించి పట్టించుకోకపోవడం, ఇవి చేస్తే మనకు ఎన్నో రోగాలు రావు అట్లీస్ట్ అట్లా. సో ఏ రోగమన్నా, ఏ లైఫ్ స్టైల్ డిసీజ్ ఉన్నా వంశపరంగా ఉంటది అని అంటారు. మనం దాన్ని బట్టి పాటించాలి మన హెల్త్ ని. అయితే మనకు రావు కదా, అది మనం మర్చిపోతాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, సరే ఈ మేడం అయితే పిల్లోనికి ఇంత ప్రాబ్లం ఉంది, ఓకే, ఎవరికో ఈఎంఐలు కట్టేది ఉంటుంది అనుకోండి. కొందరికి 15th ఉంటుంది, కొందరికి 20th ఉంటుంది, కొందరికి 5th ఉంటుంది. ఆ 5th date వచ్చే ఎట్లయితే దగ్గర వస్తుంది కదా, ఈయన టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. అరే ఎట్లా కడతా, అవునా కదా? అది ఆలోచించే బదులు ఇప్పుడు వరకు కట్టినా కదా, ఎట్లనో కడతా, ఎట్లనో వస్తాయి డబ్బులు, ఎట్లనో పోతాయి కదా. ఈజీ గోయింగ్ ఉండాలంటారు. ఈజీ గోయింగ్ ఉండాలి, దేని గురించి పట్టించుకోవద్దు. అప్పుడు ఏమవుతుంది, మన బాడీ ఆటోమేటికలీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాదు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి కారణం ఏంది? స్ట్రెస్సే కదా. ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్ ఉంటుంది, హారిసన్ అనేసి టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్ ఉంటుంది. అందరు డాక్టర్లు అదే చదువుతారు, బిహెచ్ఎంఎస్ కానీ ఎంబీబీఎస్ కానీ అందరు అదే చదువుతారు. అయితే మీరు ఏ లైఫ్ స్టైల్ డిజార్డర్ తీసుకొని చూడండి, అంతెందుకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్సే చూడండి, స్ట్రెస్ ఒక ఎటియోలాజికల్ ఫ్యాక్టర్ ఉంటుంది అన్ని రోగాల్లో. అంటే ఏంది స్ట్రెస్ అంటే?
ఒక ఎటియోలాజికల్ ఫ్యాక్టర్ అంటే కాజేటివ్ ఫ్యాక్టర్, దీనివల్ల కూడా రావచ్చు రోగం. సో ఎన్ని ఐ మీన్ ఒక ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా షుగర్ ఉంటే ఏ ఏజ్ నుంచి వాళ్ళు కొంచెం చెక్ పెట్టుకోవాలంటారండి? చూడండి, ప్రతి ఫ్యామిలీలో షుగర్ వ్యాధి ఉంది, అందరి వంశాల్లో ఉంది. ఇండియన్స్ కి అయితే అది ఏ వంశం అన్నా, శతుద్ర వంశము అది ఇది అంటారు కదా, సినిమాల్లో వస్తారు కదా, ఏ వంశం ఉన్నా ఉంటది షుగర్ వ్యాధి. మనము దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? మీ పిల్లలకి మంచి స్కూల్లో మంచి స్కూల్ అంటే లక్షలు ఫీజు కట్టుడు కాదు, మరి ఆ స్కూల్లో అన్ని యాక్టివిటీలు ఉన్నాయా లేవా చూసుకోండి. ఒక ఫ్లాట్ లో స్కూల్ నడుస్తుందంటే మీ పిల్లోనికి ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, అప్పుడు షుగర్ వ్యాధి వచ్చే ఛాన్సులు పెరుగుతాయి. మళ్ళీ దాని తర్వాత పిల్లలకి సరిగా నిద్ర ఉంది అన్నట్టు చూసుకోండి, ఇంటర్మీడియట్ స్పెషలీ. ఎందుకంటే 3-4 గంటలు పడుకుంటారు పిల్లలు, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్, జేఈ, నీట్ అది ఇది అనేసి. సో ఆ టైంలో కూడా స్ట్రెస్ ఫ్రీ ఉండేటట్టు చూసుకోండి మీ పిల్లలకి. మళ్ళీ దాని తర్వాత ఎప్పుడైతే మనము స్కూల్ కాలేజ్ అయిపోతుంది కదా, దాని తర్వాత మీరు గమనించండి. ఇప్పుడు మీ కాలేజ్ ఫ్రెండ్స్ని మీరు 10 ఏళ్ళ తర్వాత కలిసిర్రు అనుకోండి, మీకేం అరే ఏంది ఎట్లుండేనో కాలేజ్లో, ఎట్లా అయిపోయినావు, ఎంత వెయిట్ గెయిన్ చేసినావు అని అంటాం కదా. ఎందుకు? కాలేజ్ అయిపోగానే మనం ఎప్పుడైతే రెగ్యులర్ ఈ జాబ్ సైకిల్లో పడతాం కదా, దాని తర్వాతనే మన ఫిజికల్ యాక్టివిటీ జీరో అయిపోతుంది. అవునండి, అవునా కదా? దాని తర్వాతనే అందరు వెయిట్ పుట్ ఆన్ చేస్తారు. అయితే అప్పుడు మీరు ఏవైతే స్కూల్లో కాలేజ్లో పాటించిండ్రు కదా, అప్పుడు ఆ ఎక్సర్సైజెస్ కంటిన్యూ చేయండి, అది వదులుకోకండి. మీకు రోగాలే రావు, ఈ క్రానిక్ రోగాలు రావు, ఇమ్యూనిటీ మంచిగా అవుతుంది, అక్యూట్ రోగాలు కూడా తక్కువ అవుతాయి. ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కానీ రాకుండా కూడా కంట్రోల్ చేసుకోవడం మన చేతుల్లోనే ఉందంటారు, అంతే కదండి? థ్యాంక్ యూ సో మచ్.